ఆర్థిక వ్యవస్థ దూసుకెళ్తోంది. IMF లోన్ బకాయిలు చెల్లించేందుకు చివరికి ఆ దేశం ఆస్తులను కూడా అమ్ముకునే పరిస్థితికి వచ్చింది. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ ఫౌజీ ఫెర్టిలైజర్ కంపెనీ వేలం వేసేందుకు సిద్ధమైంది. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్దే ఫౌజీ ఫెర్టిలైజర్ కంపెనీ అంటూ తెలుస్తోంది. ఆస్తుల అమ్మకం కోసం కార్పొరేట్ సంస్థలతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ఇప్పటికే 20 సార్లు IMF నుంచి లోన్ తీసుకుంది పాకిస్తాన్. ఇప్పుడు మరొకసారి లోన్ కావాలని అడిగితే షూరిటీకి మీరు ఏం పెట్టగలుగుతారు, అసలు మీ దగ్గర ఏముంది అని అడగడం మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో చివరికి పాకిస్తాన్ ఎయిర్లైన్స్ను కూడా అమ్ముకునేందుకు సిద్ధమైంది. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ను అమ్మడానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో అనేక కంపెనీలు వచ్చాయి. ఈ కంపెనీల్లో ఫౌజీ ఫెర్టిలైజర్ కంపెనీ కూడా ఈ వేలం పాటలో పాల్గొంటున్నట్లుగా తెలుస్తోంది. బట్ ఇది ఎవరిది అంటే పాక్ ఆర్మీ చీఫ్దే, మునీర్కి సంబంధించింది అంటూ తెలుస్తోంది. సో పరిస్థితి ఎలా ఉంది అనేది ఒక్కసారి మీరు చూడొచ్చు. అన్ని రకాలుగా పాకిస్తాన్ దివాలా తీసే స్థితికి వెళ్ళిపోయింది. ఒక్కసారి పాకిస్తాన్ కండిషన్ ఏంటి, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. కంపేరిటివ్లీ ఇండియా, సహజంగా ఇండియాతో పోల్చుకుంటూ ఉంటారు కాబట్టి వీ కాంట్ కంపేర్ పాకిస్తాన్ విత్ ఇండియా నౌ. ఏ రకంగా టెక్నాలజీ పరంగా చూసినా, ఫినాన్షియల్గా చూసినా, లేకపోతే స్టాండర్డ్స్ పరంగా చూసినా, ఏ రకంగా చూసినా సరే భారత్తో కంపేర్ కూడా చేసుకోలేం. బట్ స్టిల్ వాళ్ళు కంపేర్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఒక్కసారి మన స్థాయి ఏంటి, వాళ్ళ స్థాయి ఏంటి అనేది వాళ్ళకి ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాను నేను. ఒక్కసారి చూద్దాం. మొత్తం జీడిపి కనుక చూస్తే భారతదేశ జీడిపితో పాకిస్తాన్ జీడిపిని పోల్చుకుంటే భారతదేశ జీడిపి 4 ట్రిలియన్ల కంటే ఎక్కువ ఉంది. అదే పాకిస్తాన్ జీడిపి 373 నుంచి 400 బిలియన్లు. మనది 4 ట్రిలియన్స్ కంటే ఎక్కువ ఉంటే వాళ్ళది 373 నుంచి 400 బిలియన్స్ మాత్రమే ఉంది. అంటే అసలు భారత్ ఎకానమీతో పాకిస్తాన్ కనీసం కంపేర్ చేసుకోవడం కూడా కష్టం, కనీసం కంపేర్ చేసుకునే స్థాయిలో లేదు. ఇక జీడిపి వృద్ధి రేటు చూద్దాం, గ్రోత్ చూద్దాం. జీడిపి పర్సంటేజ్ చూసాం, గ్రోత్ చూస్తే మనది 6.3 నుంచి 7.6 వరకు ఉంది అప్రాక్సిమేట్గా. పాకిస్తాన్ ఎంత 2.5 నుంచి 2.7, నాట్ ఈవెన్ 50% మనలో. అలాగే జీడిపి పర్ క్యాపిటా చూసినట్లయితే, అంటే పర్ పర్సన్ వైజ్గా చూసినట్లయితే మనది 12,130 ఉంది సుమారుగా. కానీ పాకిస్తాన్ది 6,950. అంటే వీఆర్ ఆల్మోస్ట్, అంటే కంపేరిటివ్లీ 50 to 70% వేరియేషన్లో వీఆర్ హయ్యర్ వాళ్ళతో పోల్చుకుంటే. వన్స్ అగైన్ ఐఎమ్ టెలింగ్, పాకిస్తాన్తో పోల్చుకునే పరిస్థితిలో మనం లేవు, పోల్చుకోకూడదు. కానీ ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు గివ్ యూ ద రిజల్ట్స్. అంతే, ఎండ్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయనేది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్ అంటుంటాం కదా, ఎలా ఉంది అనేది చూస్తే 2025లో సుమారుగా భారతదేశంలో 4.2 ఉంది అప్రాక్సిమేట్లీ. కానీ పాకిస్తాన్లో 23 అండ్ ప్లస్ 23 కంటే కొంచెం అటు ఇటుగానే ఎక్కువగా ఉంది. అసలు కనీసం వాళ్ళు అక్కడ ప్రైస్ రేట్లు ఎలా ఉన్నాయంటే ఉల్లిపాయలు టమాటాలు కొనుక్కోలేని పరిస్థితి. టమాటాలు కేజీ 600, ఉల్లిపాయలు కేజీ 400. మరోపక్క ఇక ఉప్పు పప్పు లాంటివి అయితే ఇక చెప్పనవసరం లేదు. గోధుమ పిండి దొరక్క దొంగతనం చేసుకొని వెళ్ళిపోతున్నారు. గ్యాస్ సిలిండర్స్ దొరక్క చివరికి గ్యాస్ని ప్రైవేట్ కంపెనీల దగ్గర సిలిండర్స్ కూడా లేక వాళ్ళకి పెద్ద పెద్ద పాలిథిన్ కవర్స్లో పట్టుకెళ్ళి ఇంటికి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది గ్యాస్ని. హౌ హారిబుల్ ఇట్ ఈస్. అతి త్వరలో అంతర్యుద్ధానికి ఇది కూడా ఒక పెద్ద కారణం. ఇప్పటికే పాకిస్తాన్లో అంతర్యుద్ధం మొదలవుతోంది. పాకిస్తాన్ చివరికి అంతర్గత కల్లోలాలతో, జస్ట్ ఇమాజిన్ ఒక్కసారి పాకిస్తాన్ చూస్తే మీకేం కనిపిస్తాయి? కరువు కాటకాలు కనిపిస్తాయి, ఉగ్రవాదం కనిపిస్తుంది, రాజకీయ నాయకుల అవినీతి కనిపిస్తుంది, యుద్ధ కాంక్ష కనిపిస్తుంది, ప్రపంచ దేశాల దగ్గరికి వెళ్ళి ఆర్థికంగా అడుక్కు తినడం కనిపిస్తుంది. ఇంతకు మించి మీకు ఏదైనా కనిపించేది ఉందా? ఇంతకు మించి ఇస్ దేర్ ఎనీథింగ్ ఎల్స్ యూ కెన్ సీ వెన్ ఎవర్ యూ టాక్ అబౌట్ పాకిస్తాన్? Still they want to fight with us. Still they want to destroy us. అణుబాంబులు వేస్తారంట. సో ఇది పరిస్థితి. అతి త్వరలో పాకిస్తాన్లో ఇప్పుడు ఎయిర్లైన్స్ మాత్రమే అమ్మకానికి పెట్టారు. అతి త్వరలో ఇక పాకిస్తాన్ని అమ్ముకుపోయే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బలూచిస్తాన్ సపరేట్ చేసుకుంది. మరోపక్క
ఇటు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న కొంతమంది వాళ్ళ సానుభూతి పరులందరూ పాకిస్తాన్లో ఉన్నారు ఇప్పటికే. వాళ్ళు కూడా పాకిస్తాన్ని నానా హింస పెడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో తెహ్రీక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్ అనే ఒక గ్రూప్ ఉంది అక్కడ, తాలిబాన్స్కి అనుకూలంగా ఉండేటువంటి గ్రూప్. వాళ్ళు మరికొంత భాగాన్ని విడగొట్టే ప్రయత్నం. ఓ పక్క బలూచిస్తాన్ ఓ పక్క విడిపోతుంది, ఇంకో పక్క ఆఫ్ఘనిస్తాన్కి కార్నర్లో ఆఫ్ఘనిస్తాన్ని ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలు అక్కడ ఆఫ్ఘనిస్తాన్ ఇంకో పక్క ఆఫ్ఘనిస్తాన్కి కార్నర్లో ఆఫ్ఘనిస్తాన్ని ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలు అక్కడ ఆఫ్ఘనిస్తాన్ తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తుంది. ఇక పాకిస్తాన్ కొంత భాగం మిగులుతుంది. అందులో కూడా మళ్ళీ టెర్రరిస్ట్ గ్రూప్స్ ఉన్నాయి. రేపో మాపో అంతర్యుద్ధం వస్తే వాళ్ళు ఒక పార్ట్ని తీసుకుంటారు. చివరికి కుక్కలు చింపిన విస్తరైపోతుంది పాకిస్తాన్ అతి త్వరలో. దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ గోయింగ్ టు హ్యాపెన్ టు పాకిస్తాన్. పాకిస్తాన్లో ఇదే జరగబోతుంది, కుక్కలు చింపిన విస్తరవబోతుంది. ఎయిర్లైన్స్ అమ్ముకోవడం ఏంటి, వాళ్ళు ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ని అమ్ముకుంటున్నారంటే చివరికి పరిస్థితి ఎంత దారుణంగా ఉంది. మరోపక్క ఎవరి భూమి వాళ్ళు పంచుకుంటున్నారు, ఎవరిని కంట్రోల్ చేయలేరు. దే కాంట్ కంట్రోల్ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, దే కాంట్ కంట్రోల్ తాలిబాన్స్కి అనుకూలమైన గ్రూప్స్ ఉన్నాయి లోపల, ఇంకో పక్క ఉగ్రవాద సంస్థలు, ఇంకో పక్క సైన్యం, వాళ్ళ సొంత రాజ్యాంగం వాళ్ళది. దే ఆర్ ఆల్రెడీ టేకింగ్ ఓవర్ పొలిటీషియన్స్ అందరినీ పక్కకు నెట్టేసి ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ని చంపేయాలని చెప్పి ప్లాన్ చేశారు. ఇంకో పక్క రేపో మాపో షహబాజ్ షరీఫ్ పరిస్థితి అలాగే ఉంటుంది. ఆసిఫ్ మునీర్ గద్దెనెక్కుతాడు అక్కడ. దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ గోయింగ్ టు హ్యాపెన్. సో మీ అభిప్రాయాలు ఏంటి ఈ విషయంలో? ఏ రకంగా చూసినా సరే జీడిపి గ్రోత్ కానీ, పర్ క్యాపిటా కానీ, లేకపోతే వాళ్ళ సిచ్యువేషన్స్ ఎకనామికల్ గ్రోత్ ఓవరాల్గా చూసినా, లేకపోతే వాళ్ళ స్టాండర్డ్స్ పరంగా చూసినా సరే, ఏ రకంగా చూసినా సరే వాళ్ళు గ్రోత్ లేదు. గ్రోత్ ఆగిపోవడం పక్కన పెడితే అది రివర్స్లో వెళ్తున్నటువంటి పరిస్థితి. 2025 అయిపోతుంది, వీఆర్ గ్రోయింగ్ ఫాస్టర్. మన దేశంలో పుతిన్ పర్యటిస్తున్నారు, రష్యా అధ్యక్షుడు మన దేశంలో పర్యటిస్తున్నారు. అమెరికా ఈర్షపడే పరిస్థితిలో మనం ఉన్నాం. కానీ పాకిస్తాన్ వాళ్ళ దగ్గర అడుక్కునే పరిస్థితుల్లో ఉంది, వాళ్ళ దగ్గర అడుక్కుంటుంది. ఆ డబ్బులతో కూడా మళ్ళీ అవినీతికి పాల్పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అండ్ రీసెంట్గా మనం చూసాం, అక్కడ ఒక ఎయిర్పోర్ట్ని కట్టింది చైనాతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు. చైనా ఏదో వాళ్ళని ఆదుకుంటుంది అనుకొని, దే ఆర్ డెస్ట్రాయింగ్ దెమ్. చైనా కావాలనే ఒక పావుగా ఉపయోగించుకుంటే, ఓ పక్క చైనా ఓ పక్క అమెరికా 4 డబ్బులు విదిలించి ఏదో ఒక 4 బిస్కెట్స్ వేసినట్లుగా వాళ్ళకి వేసేసి చివరికి వాళ్ళని వాడుకుంటున్నారు భారతదేశం మీద కక్ష తీర్చుకోవడానికి. బట్ వీఆర్ స్ట్రాంగ్ ఇనఫ్ టు డిఫెండ్ అవర్ సెల్ఫ్. చైనా రీసెంట్గా ఒక ఎయిర్పోర్ట్ను కట్టింది అక్కడ. దాంట్లో అత్యంత అవినీతి జరిగిందంటూ ఇప్పటికే, అంటే ఇనాగరేషన్ రోజు సీలింగ్ ఊడి కింద పడిపోవడం, పిల్లర్స్ డ్యామేజ్ అవ్వడం, ఇలాంటివి. చివరికి ఆ ఎయిర్పోర్ట్ పనికిరాదంటూ సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. అవినీతికి ఎంత దారుణంగా పాల్పడుతున్నారో మనం ఒకసారి చూడొచ్చు అక్కడ నాయకులు.